యెరూషలేముని యేసుక్రీస్తు ఏం చేశాడు? చాలా ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే 2 విషయాలు చెప్తాను. ఒకటే, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అన్నాడు. దేన్ని ప్రేమిస్తాంట? యెరూషలేముని. జాగ్రత్తగా వినాలి. రెండోది, యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి అని కూడా సెలవిచ్చాడు. నా మాటలు జాగ్రత్తగా వినండి. ఒకటే, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. రెండోది, యెరూషలేము కొరకు నిత్యము కూడా ఏం చేయమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. దీనికి సాదృశ్యం, దేవునికి సాదృశ్యం, దేవుని సన్నిధికి సాదృశ్యం, దేవుని మందిరానికి సాదృశ్యం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యెరూషలేము దేనికి సూచన? దేవుని మందిరానికి, దేవుని ఆలయానికి సూచన. అలాగే ఈ 2025వ సంవత్సరంలో ఉన్న మనము ఈ యుగాంతమందు జాగ్రత్తగానండి. ఏంటండి? యుగాంతమందు యేసుక్రీస్తు పరిపాలన చేసేది కూడా ఎక్కడ? యెరూషలేములోనే. ఎక్కడండి? యెరూషలేములోనే ఆయన పరిపాలన చేస్తాడు యుగాంతంలో. ప్రపంచానికి కేంద్రం కూడా ఏంటి? యెరూషలేమే. ప్రపంచానికి కూడా కేంద్రం. యెరూషలేం గురించి కూడా దేవుడు బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏమన్నాడు తెలుసా? యెరూషలేమా, ప్రవక్తలను చంపుదానా, నీకు శ్రమ అన్నాడు. యెరూషలేంని ఏమన్నాడు? ప్రవక్తలను చంపుదానా, నీకు శ్రమ అన్నాడు. ఎందుకు? యెరూషలేములోనే చాలామంది ప్రవక్తలను అక్కడున్న మత నాయకులు, మత పెద్దలు చంపివేశారండి. కాబట్టి యెరూషలేము కొరకు ప్రార్థన చేయమన్నాడు. రెండోది, యెరూషలేము కొరకు ప్రేమిస్తే అంట వద్దెళ్తారంట. యెరూషలేముని ప్రేమిస్తే ఏం చేస్తాం? మనము వద్దెళ్తాము. కాబట్టి యెరూషలేము యేసుక్రీస్తు అనగా దేవునికి చాలా ఇష్టమైన ప్రాంతము, ప్రదేశము. అయితే ఇప్పుడు యెరూషలేము చుట్టూ దేవుడు 7 కొండలు పెట్టాడండి. ఇప్పుడు యెరూషలేము ఎక్కడుంది? కొండ ప్రాంతం అన్నమాట. యెరూషలేము ఏంటి? కొండ మీద కట్టబడిన ప్రాంతము. అయితే ఈ యెరూషలేము చుట్టూ ఎన్ని కొండలు పెట్టాడు అన్నాను? 7 కొండలు. జాగ్రత్తగా వినాలి. ఎన్ని కొండలు? 7 కొండలు. మొత్తం 7 పర్వతాలు పెట్టాడు. 7 కొండలు పెట్టాడు. వాటి ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఒకటిదే రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ చెప్తాను. ఎందుకు పెట్టాడు, అసలు 7 కొండలు ఎందుకు పెట్టాడో మీకు వివరిస్తాను తర్వాత. ఒకటే, మొట్టమొదటి కొండ మోరియా కొండ. ఏం కొండ అండి? మోరియా కొండ. మొట్టమొదటి కొండ ఏంటి? మోరియా కొండ. ఏంటిది? దీనికి మరో పేరు దర్శన కొండ అని కూడా అంటారు. దీనికి మరో పేరేంటి? దర్శన కొండ అంటారు. ఏంటి మోరియా కొండ యొక్క చరిత్ర, హిస్టరీ ఏంటంటే, మొట్టమొదటిగా అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకును బలి ఇచ్చిన కొండ మోరియా కొండ. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని దేవుడు ఆజ్ఞాపించినప్పుడు ఆ మోరియా కొండ మీదే, ఆ మోరియా తన కుమారుడైన ఇస్సాకును బలి ఇవ్వడానికి సిద్ధపడిన కొండ. కాబట్టి ఇది దర్శన కొండ అని కూడా పిలుస్తారు, మోరియా కొండ. అలాగే రెండోది, ఈ మోరియా కొండ మీదే సొలొమోను దేవాలయాన్ని కూడా నిర్మించాడండి. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఒకటే, అబ్రహాము తన కుమారుడైన ఇస్సాకుని బలి ఇచ్చిన కొండ మోరియా కొండే. రెండోది, దావీదు కుమారుడైన సొలొమోను తన యొక్క జ్ఞానముతో, అలాగే దేవుడిచ్చిన దర్శనంతో, దావీదు మీద ఉన్న మొక్కువతో, అలాగే దేవుని మీద ఉన్న మొక్కువతో సొలొమోను దేవాలయాన్ని నిర్మించాడే. ఆ దేవాలయాన్ని నిర్మించింది కూడా మోరియా కొండ. మోరియా కొండ. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తారంటే దర్శన కొండ అని కూడా పిలుస్తారు. మొట్టమొదటికి మోరియా కొండ. రెండోది రాసుకోండి ప్రియులరా, సీనాయి కొండ. దేని దానికి ఎడ్డుకు పెట్టుకోండి. రెండో కొండ ఏంటి పేరు చెప్పండి? సీనాయి కొండ. సో ఈ కొండ, ఇది దేవుడు మాట్లాడిన కొండ. ఈ కొండ ఏంటి చెప్పండి? సీనాయి కొండ ఏంటి? దేవుడు మాట్లాడిన కొండ. ఏంటి మాట్లాడింది? ఇశ్రాయేలీలను, ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్న ఇశ్రాయేలీలను మోషే అనే నాయకుడు విడిపించి ఆయన మరలా దేవుడు వాగ్దానం చేసిన కానాను భూమికి
నడిపిస్తున్నప్పుడు సీనాయి కొండ దగ్గరకు వచ్చినప్పుడు మోషే ఆ సీనాయి కొండ ఎక్కినప్పుడు 40 దినాలు పగలో రాత్రులు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషేకి ధర్మశాస్త్రము అనే 10 ఆజ్ఞలు ఇచ్చాడే, ఆ కొండే సీనాయి కొండ. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. అంటే బైబిల్లో ఉన్న ప్రతి కొండకే ఒక చరిత్ర ఉందండి. దేవుని స్తోత్రం చెప్పాలి. ఏముంది? ఓ చరిత్ర ఉంది. రెండోది సీనాయి కొండ. దీన్ని మాట్లాడే కొండ అని కూడా అన్నారు. ఎందుకు అన్నాడు? ఈ సీనాయి కొండ మీదే దేవుడు మోషేకు దర్శనమిచ్చి స్వరం ఇచ్చి ముఖాముఖిగా మాట్లాడాడు. అలాగే ధర్మశాస్త్రాన్ని అనుగ్రహించిన కొండ సీనాయి కొండ. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మూడోది రాసుకోండి, అరారాతు కొండ. మూడోది ఏంటి? అరారాతు కొండ. ఏంటిది? దీన్ని రక్షణ కొండ అని కూడా పిలుస్తారు. ఏమని కొండ ఏమని పిలుస్తారండి? చెప్పాలి. ఏమని పిలుస్తారు? రక్షణ కొండ. ఏంటి అంటే నోవాహు దినాల్లో జలప్రలయం వచ్చినప్పుడు 40 రోజులు భయంకరమైన వర్షము, భూమి నుంచి దేవుడు తూములు ఇచ్చి ఆకాశపు తూములు ఇప్పినప్పుడు 40 పగల్లో 40 రాత్రులు ఏకదాటిగా వర్షము కురిసినప్పుడు ఈ యొక్క ప్రజలందరూ కూడా నోవాహు చెప్పే సువార్త వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా జీవించినప్పుడు దేవుడు నోవాహుతో అంటాడు, నోవాహు నీవు నీ కుటుంబము సిద్ధపడండి, ఇదిగో మీరు తయారు చేసిన ఈ పడవలో నీ కోడండ్రు నీ కుమారులు మొత్తం ఎక్కించే. అంత మాత్రమే కాదు, ఈ భూమి మీద ఉన్న ప్రతి జంతువు మగదే ఆడదే, ఆడదే మగదే, ప్రతి జంతువు ఎక్కాలన్నారు. అంటే ఒక ఆడసింహం ఎక్కింది అనుకోండి, పులిసింహం ఎక్కేయాలి. పులి ఇదేంటి ఆడసింహం ఎక్కాలి, అలాగే మగసింహం కూడా ఎక్కాలి. ఆడ పులి ఎక్కాలి, మగ పులి ఎక్కాలి. జంతువుల ప్రతిదీ కూడా మగదే ఆడదే, ఆడదే మగదే ఎక్కాలి. ఇప్పుడు 120 సంవత్సరాలు సువార్త ప్రార్థన చేసి నోవాహు, ఒరే నాయన జలప్రలయం వస్తుంది, నశించిపోతారు, దేవుని ఉగ్రత వస్తుంది, మీరు మాట వినట్లేదు, ఇదిగో ఈ పడవ తయారు చేయమన్నాడు, ఓడ తయారు చేయమన్నాడు, దీంట్లో ప్రవేశించిన వాళ్ళు మాత్రమే రక్షించబడతారంటే 120 సంవత్సరాలు సువార్త చెప్తే అండి ఒక్కడ వినలేదండి. మీకు వచ్చి చెప్పనా, నేను ఇప్పుడు బంగారం స్ట్రీట్కి వెళ్తాను, ప్రతి వారం వెళ్ళి అమ్మా రండి దేవుని సువార్త తినండి, ప్రార్థనకి రండి అని పిలితే ఒక్కడ వినరు. ఆ బురదలోనే జీవించడానికి ఇష్టపడతారు, ఆ మట్టిలోనే జీవించడానికి ఇష్టపడతారు, ఆ కొంపులోనే జీవించడానికి ఇష్టపడతారు తప్ప వాళ్ళ బ్రతుకులు మార్చుకోవడానికి ఇష్టపడరు. ప్రతి వారం దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు, రండి అని పిలుస్తాడు. ఒక సేవకుడు అయ్యుండి నేనే వెళ్ళి పిలుస్తాను, ఒక బ్యాంక్ ఎంప్లాయీ ఉండి నేనే పిలుస్తాను. నాకు పని ఏంటి అసలు? ఎవడు వస్తాడు దేవుడి దగ్గర ఎలాగుంటో తెలుసా అండి? చాలా అనుకుంటాడు, దేవుడు బతిమిలాడతాడు, రిక్వెస్ట్ చేస్తాడు, ప్రేమిస్తాడు, ఆదరిస్తాడు, కాళ్ళు పట్టుకుంటాడు, చేతులు పట్టుకుంటాడు, ఒరే నాన్న రెండు అని అంతదాకా చెప్తాడు. ఎంత దాకా వెళ్తాడు తెలుసా? చివరికి లాస్ట్ మినిట్ దాకా కూడా వెళ్తాడు, లాస్ట్ సెకండ్ దాకా వెళ్తాడు. ఎంత? 49వ సెకండ్ దాకా వెళ్తాడండి. 60వ సెకండ్ ఉందే అది నీ చేతుల్లో ఉండదు. మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగానండి, 49వ సెకండ్ దాకా వెళ్తాడు దేవుడు. 60వ సెకండ్ ఉంటుంది చూడండి, ఇంకా అప్పుడు మాత్రం దేవుడు ఇహ వీడికి మొట్టికే వెలిసిందే అని. ఆ డిసిషన్ ఎలా ఉంటుంది మనం చెప్పలే. పీకేసినా పీకేవచ్చు, లేపేసినా లేపేవచ్చు, క్షమించినా క్షమించు, ఇంకో అవకాశం ఇచ్చినా అవకాశం, ఏదైనా ఫైనల్ డిసిషన్ ఆయన చేతిలో ఉంటుంది. 60వ సెకండ్ నీ చేతిలో నా చేతిలో ఉండదు. ఇంకా 49వ సెకండ్ దాకా నీకు ఇస్తాడు, 60వ సెకండ్ మాత్రం మన చేతుల్లో ఉండదు. లాస్ట్ మినిట్ వరకు నీకు ఉంటుంది. కానీ దేవుడు బుజ్జకెత్తాడు, ప్రేమిస్తాడు, లాలిస్తాడు, ఆప్యాయంగా చెప్తాడు, ప్రతి విషయం చెప్తాడండి. కానీ ఎవరైతే దాన్ని సద్వినియోగం చేసుకుంటాడో వాడే బాగుపడతాడు. నాకేంటండి నేను రానండి, దేవుడు బతిమలాడ్డు, చెప్తాడు చివరికి ఏం చేస్తా తెలుసా? నీ కరమరా బాబుని వదిలేస్తాడు అంతే. ఎందుకు? దేవుని ప్రేమ అంట చాలామందికి చులకన అయిపోయిందంట. ఓ పాట ఉంది కదా, దేవుని ప్రేమ నీకు చులకనాయనా, ఉందా లేదా? ఉంది. దేవుని ప్రేమ చులకన అయిపోతుందంట చాలామందికి. ఈ కడవరి దినాల్లో ప్రియులరా 120 సంవత్సరాలు నోవాహు, ఎన్ని సంవత్సరాలు అండి? మామూలు విషయమా?
ఒక ముసలోడు వృద్ధాప్యం కలిగిన వాడు 120 సంవత్సరాల సువార్త చెప్తే చివరికి ఒక్కడేంలే అంట. అందుకని దేవుడు ఈ యొక్క తరానికి ఏమని పేరు పెట్టాడు? మెడవంచని తరం అంట. ఏ తరము? మెడవంచని తరము. తొందరగా లోపడరు. ఒరే నాన్న, ఇదిగో నువ్వు బ్రతుకు బాగుపడతావు, లోపలికి రారా, మందిరానికి రారా, వాక్యం వినరా, నీ బ్రతుకు నీ జీవితం బాగుపడుతుంది అంటే ఎండ్రో. అబ్బే ఆ లోకమే ఇష్టం, ఆ జీవితమే ఇష్టం, ఆ బంధకాలే ఇష్టం. అందులో అయినా చచ్చిపోతాకి ఇష్టపడతా తప్ప వాళ్ళ బతుకులు సుఖవంతంగా మార్చుకోవడానికి ఇష్టపడరు. 120 సంవత్సరాలు సువార్త చేస్తే చివరికే నోవహు కుటుంబం మాత్రమే, అంటే ఎంతమంది? 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. ఎంతమంది అండి? 8 మంది మాత్రమే రక్షించబడ్డారు. అప్పుడు భూమి తన నెరవేర్చింది, ఆకాశం తన తూములిప్పింది. అప్పుడు గుంతులు బాదుకుంటున్నారు. ఎప్పుడు? లొబోదిబో. ఏంటండి? లొబోదిబో. అప్పుడు బాదుకున్నారు. నోవహు డోర్తి డోర్తి డోర్తి. మరి సువార్త చెప్పినప్పుడు ఏం చేసావు? 120 సంవత్సరాలు నీకు అవకాశం ఇచ్చాడు. 1-2 రోజులు కాదు. నినివే పట్టణం దుర్గతులు ఉన్నప్పుడు యోనాని పంపించినప్పుడు నాదేంటి సువార్త ప్రార్థన చేయడు. ఒక్క రోజు ఒక్క సువార్త చేశాడు అంతే. రాజుతో సహా సింహాసనం దిగి పశువులు, మేకలు, ఎద్దులు మొత్తం రాజుతో సహా గోను పట్టుకుని పశ్చాత్తాపడినప్పుడు వాళ్ళ జీవితాలను దేవుడు రక్షించగలిగాడు. 120 సంవత్సరాలు పడవ తయారు చేసి మ్రానులు కొట్టి నరికి అడవికెళ్ళి వాళ్ళ కళ్ళ ముందే పడవ తయారు చేస్తుంటే వీడికి పిచ్చెక్కింది. ఏమెక్కింది? ఏమన్నాడు? నోవహుని ఏమన్నాడు? వీడి పిచ్చెక్కింది అన్నాడు. అప్పుడు భూమి నెరవేర్చి ఆకాశపు తూములు ఇప్పితే అప్పుడు అన్నారు, నోవహు ఇప్పుడు డోర్ తీ, నువ్వు మాకు డోర్ తీ, చచ్చిపోయేలాగా ఉన్నాం. ఎందుకు తీస్తాడో దేవుడు? 120 సంవత్సరాలు నీకు టైం ఇచ్చిన తర్వాత ఎందుకు తీస్తాడు? అందుకనే బైబిల్లో మాట తెలుసా? అంత్యకాలాల్లో అంట ప్రభు నామమును బట్టి ఎవడు ప్రార్థన చేస్తాడో వాడే రక్షించబడతాడంట. ప్రభు నామమును బట్టి ఎవడైతే ప్రార్థన చేస్తాడో వాడే రక్షించబడతాడు. మనకు బాగాలేదండి, ఎంత దూరమని వెళ్ళిపోతాం. వైజాగ్ వెళ్ళిపోతాం, కాకినాడ వెళ్ళిపోతాం, హైదరాబాద్ వెళ్ళిపోతాం, గుంటూరు వెళ్ళిపోతాం, హాస్పిటల్కి ఎంత దూరమైన వెళ్ళిపోతాం. పెళ్ళికోరు ఎవరని చెప్తే ఫంక్షన్ హాల్కి ఎంత దూరమైన వెళ్ళిపోతాం. మందిరానికి కూతంతరండి అంటే అమ్మో దూరం అయిపోయిందండి, ఒక్కదాన్ని రాలేకపోతున్నాను, నడిచి రాలేకపోతున్నానండి, అమ్మో ఇంత దూరమా, ఎవరో రావట్లేదండి. ఎవరు వస్తే రాకపోతే నీకు ఎందుకంట? నువ్వు ఉన్నావా లేదా దేవుని మందిరంలో? నువ్వు వచ్చావా లేదా దేవుని మందిరానికి? అందుకుని అంటాడు దేవుడు, పిలవబడిన వాళ్ళు అనేక మంది అంట, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే. పిలుస్తుంది దేవుడు, అనేక మంది సార్లు పిలుస్తాడు, కానీ ఏర్పరచబడిన వాళ్ళు కొందరే అంట. నువ్వు పిలవబడిన గుంపులో కాదు, ఏర్పరచబడిన గుంపులో ఉండాలి. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఏ గుంపులో ఉండాలి? నువ్వు ఏర్పరచబడిన గుంపులో ఉంటే ఎత్తబడతావు. పిలుస్తాడు దేవుడు, కానీ ఏర్పరచబడిన గుంపులో ఉన్నాడు. అందుకునే మూడోది అరారాతు కొండ. నోవహు కుటుంబం మాత్రమే రక్షించబడిందండి. ఎంతమంది? 8 మంది. జంతువులు రక్షించబడ్డాయండి. జంతువులు మాటిని వచ్చినాయి పడవలోకి. నోవహు పిలిస్తే జింక, పులులు, సింహాలు, లేళ్ళు అన్నీ జంతువులు మాటిని లోబడ్డాయి, రక్షించబడ్డాయి. కానీ మనిషి మాత్రం లోబడలేదండి. పేతురు తప్పు చేసినప్పుడు కోడి లోబడింది. కోడి అదేంటి నోవహు యోనా పడవలో పడుకుని నిద్రపోతున్నప్పుడు గాలి సముద్రం వీచినప్పుడు గాలి సముద్రం లోబడ్డాయి. దేవుడు ఆజ్ఞాపించినప్పుడు గాలి వాన లోబడ్డాయి, ఆగిపోయినాయి. చీటి లోబడింది. నోవహు చీటి లోబడింది, కానీ ఎవరు లోబడతలేదు? మనిషి లోబడి. మోషే చేతిలో ఉన్న కర్ర లోబడింది. కర్రలు ఎత్తగానే ఎర్ర సముద్రం 2 పాయలు అయిపోయింది అంతే. కానీ మనిషి మాత్రం లోబట్టలేదు. ఈ మైక్ వాడబడినంత కూడా మనిషి వాడబట్టలేదు దేవుని చేతిలో. ఈ మైక్ మనకి ఎంత వాడబడుతుంది? నువ్వు పాట పాడుతుంటే పాట 100 మందికి 1000 మందికి వినిపించేలా చేస్తుంది. సౌండ్ బాక్స్ తన ప్రసారం చేస్తుంది, ల్యాప్టాప్ తన ప్రసారం చేస్తుంది, మిక్సర్ తన ప్రసారం చేస్తుంది. పోడియం దేవుని సేవకు ఉపయోగపడుతుందా అండి? నీ చేతిలో ఉన్న పెన్ను దేవుని వాక్యం రాసుకోవడానికి, పాటలు రాసుకోవడానికి, వాక్యం రాసుకోవడానికి ఉపయోగపడుతుంది. నీ బైబిల్ చదువుకోవడానికి ఉపయోగపడుతుంది. నీ కళ్ళు
వాక్యం చదవడానికి ఉపయోగపడుతుంది, చెవులు వాక్యం వినడానికి ఉపయోగపడుతున్నాయి, నోరు పాడడానికి ఉపయోగపడుతుంది, చప్పట్లు దేవుని స్తుతించడానికి కొట్టడానికి ఉపయోగపడుతున్నాయి, కాళ్ళు మందిరానికి రావడానికి ఉపయోగపడుతుంది. నీ బాడీలో ఉన్న ప్రతి పార్ట్ను ఉపయోగించుకోవాలి తప్ప దేవుని సేవకు పరిచర్యకు ఉపయోగపడుతుంది. హల్లెలూయా. నీ కళ్ళ ద్వారా వాక్యాన్ని చదవచ్చు, నీ చెవుల ద్వారా వాక్యాన్ని వినొస్తూ, నీ చేతుల ద్వారా చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు, నీ కాళ్ళ ద్వారా మందిరానికి నడిచొచ్చి దేవుని స్తుతించవచ్చు, నీ మైండ్ ద్వారా వాక్యాన్ని పాటలను గుర్తుపెట్టుకుని ఆయన అడుగుజాడల్లో నడవచ్చు. ఏది తక్కువగా ఉందండి? కానీ నువ్వు ఉపయోగించట్లేదు అంతే. చూడండి, కొండల పాఠాలు నేర్పుతున్నాయండి, కొండలు ఉపయోగపడుతున్నాయి. మోరియా కొండ ఇస్సాకును బలి ఇవ్వడానికి దేవునికి ఇష్టపడింది, ఆ దేవాలయం కట్టడానికి ఉపయోగపడింది మోరియా కొండ. సీనాయి కొండ ధర్మశాస్త్రాన్ని తెచ్చిపెట్టింది. అరారాతు కొండ నోవహు కుటుంబాన్ని రక్షించగలిగింది. 150 రోజులు నీరు భూమి మీద ఆగిపోయినప్పుడు, 150 రోజులు ఇంకినప్పుడు ఆ నోవహు తయారు చేసిన వాడ అరారాతు కొండ మీద ఆగింది. అప్పుడు 150 రోజుల తర్వాత, 150 రోజులు అంటే ఎన్ని రోజులు? దాదాపు 5 నెలలు. అప్పుడు నీరు ఇంకిపోయి అప్పుడు నోవహు కుటుంబం అంతా కూడా ఆ వాడలో నుంచి బయటకు వచ్చినాయి, మరల నూతన జీవితాన్ని కొనసాగించినాయి. మొదటిది ఏంటి? మోరియా కొండ. రెండోది ఏంటి? సీనాయి కొండ. మూడోది ఏంటి? రాసుకోండి. నాలుగోది ఏంటి? కరిమేలు కొండ. ఇది తడబాటు తొలగించే కొండ. ఈ కొండకు మరో పేరు తడబాటు తొలగించే కొండ. ఏంటి? ఇక్కడ 2 తలంపుల మధ్య ఉన్న ఇశ్రాయేలు వారు, ఏది? ఏలియా కాలంలో, ఏలియా ప్రవక్త కాలంలో ఇశ్రాయేలు వారు 2 తలంపుల మధ్య ఉన్నారు. ఏంటా తలంపులు? అటు దేవుడు కావాలన్నారు, ఇటు బయల్జెబూలు దెయ్యాలు కావాలన్నారు. అటు విగ్రహారాధన విడిచిపెట్టలేదు, ఇటు దేవుణ్ణి విడిచిపెట్టలేదు. కాబట్టి ఏలియా కాలంలో అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయారండి. ఏం ఎక్కువైపోయారు చెప్పండి? ఏం ఎక్కువైపోయారు? అబద్ధ ప్రవక్తలు ఎక్కువైపోయి 2 విధాల మనస్తత్వాలతో జీవించాడు. అందుకని దేవుని వాక్యం చదివేస్తుంది, ఇదిగో నేను ద్విమనస్కులను ద్వేషిస్తున్నాను అన్నట. ద్విమనస్కులు అంటే ఎవరో? 2 మనసులు కలిగిన వారు. ఇటు లోకము కావాలి, ఇటు దేవుడు కావాలి. ఇటు సినిమా చూస్తాను, ఇటు దేవుడు కావాలి. ఇటు నాకు పబ్బు కావాలి, ఇటు నాకు ఇది మందిరము కావాలి. ఇటు అమ్మాయి కావాలి, ఇటు దేవుడు కావాలి. ఇప్పుడు అబ్బాయి అనుకోండి, ప్రభువా నీ చిత్తంలో నాకు వివాహం చేయి అంటాడు. తర్వాత ఏమంటాడు? ప్రభువా ఆ అమ్మాయి అయితే నాకు బాగుంటుంది అనుకుంటున్నాను అంటాడు. ఓ పక్కన దేవుని చిత్తం కోరుకుంటాడు. మళ్ళీ ఏమంటాడు? ప్రభువా ఒకసారి ఆ అమ్మాయిని చూడు ప్రభువా, నా కళ్ళతో చూడు ప్రభువా అంటాడు. ఎవరి కళ్ళతో చూడాలంట? ఈడి కళ్ళతో చూడంట. ఇప్పుడు ఈ అమ్మాయి ఉందనుకోండి, ఒరే యామే ఆడు ఎలా నెచ్చాడు, నీకేం తెలిసి నా కళ్ళతో చూడు, నా చూపుతో చూడు అంటది. ఎవరి కళ్ళతో చూడాలంట? ఈవిడి కళ్ళతో చూడాలంట. ఇప్పుడు నిజంగానే 2 తలంపుల మధ్య ఉంటాం. ఎలాగుంటాం? ఇది కావాలి, అది కావాలి. ఇప్పుడు ఇశ్రాయేలు వారు కూడా ఇటు దేవుడు కావాలి, చాలామంది కూడా 2 తలంపుల మధ్య. ఏంటి? అటు విగ్రహారాధన చేస్తారు, ఇది ఆడెవడో తాయి తిత్తంటే అటు పరిగెడతాడు, ఇటు పాస్టర్ గారు ప్రార్థన చేయండి అంటారు. ఆ మెల్లో ఇది కొట్టుకుంటారు, నల్లతాడు వేసుకుంటారు, ఆడిచ్చిన ఈ బూజు కొట్టుకుంటారు, కాళ్ళకి నల్లతాడు కొట్టుకుంటారు, చేతికి కొట్టుకుంటారు, మళ్ళీ ప్రార్థన అంటారు. ఎలా చేయాలండి? ఒక్కోసారి సేవకులకి ఎంత కష్టమైపోద్దంటే, ఎలా వద్దు అర్థం కాదు. అది తీసేయమ్మంటే తీసేరు. పాస్టర్ గారు ఆయన ఇచ్చారు, ఆడికి మాత్రం 10,000 అయినా ఖర్చు పెట్టేస్తారు. ఏం చేస్తారు? 10,000 అయినా ఖర్చు పెట్టేస్తారు. ఎందుకు? ఆడేదో ఇంత పౌడర్ ఇస్తాడు, ఇంత పేపర్లో ఇంత పౌడర్ ఇస్తాడు, దాని మీద నమ్మకం ఉంచితే తప్ప ప్రార్థన చేస్తే ఏం ప్రార్థన పాస్టర్ గారు, మా ఇదారు దేవుడు నా కష్టం పోవట్లేదు, నా సమస్య పోవట్లేదు అంటారు. ముందు నువ్వు తీసుకోవాల్సినవి ఏం చేయాలి? తీసుకోవాలి. 2 మనసులతో ఉండకూడదు. నువ్వు దేవుళ్ళో ఉంటావా? దేవుళ్ళో ఉండు. లోకంలో ఉంటావా? లోకంలో ఉండు. అందుకుని అంటాడు ఆయన, అంటాడు పరిశుద్ధునిగా ఉన్నవాడిని పరిశుద్ధంగా ఉండనేమో. ఒకటేసారి ప్రకటన గ్రంథం తీయండి, చివరి అధ్యాయంలోకి వెళ్ళండి. ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయము 18వ వచనం దగ్గర నుంచి. ప్రవచన వాక్యములను విను ప్రతివానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనను వీటితో
మరి ఏదైనాను కలిపిన ఎడల ఈ గ్రంథంలో రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయను. ఎవడైనాను అది కాదు సారీ 11వ వచనం దగ్గర చదవండి. సారీ, ప్రకటన గ్రంథం 22:10-11. మరియు 10వ వచనం, అతడు నాతో ఇలాగూ చెప్పాను, ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములకు ముద్ర వేయవలదు, కాలము సమీపమై ఉన్నది. అన్యాయం చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిము, అపవిత్రుడైన వాడు ఇంకను అపవిత్రుడుగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతుడుగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడు ఇంకను పరిశుద్ధంగానే ఉండ. త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియ చొప్పున వానిని క్రియ ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద. ఏమంటున్నాడండి? అన్యాయంగా ఉండేవాడిని అన్యాయంగా ఉండి, నీతిమంతుడుగా ఉండేవాడిని నీతిమంతుగా ఉండి, పరిశుద్ధుడిగా ఉండేవాడిని క్రియల చొప్పున నేను జీతం ఇవ్వడానికి నా యొద్ద జీతము ఉందే. ఈరోజు చాలామంది రెండు ద్విమనస్కులుగా జీవితం, ఇటు లోకము కావాలి, పాపము కావాలి, ఆకర్షణ కావాలి, ఇటు దేవీ దేవతలు కావాలి, అలాగే ఇటు దేవుడు కూడా కావాలి. ఎలా పోతాయండి మన సమస్యలు? నేను అది కావాలి ఇది కావాలంటే కుదరదు. డాక్టర్ గారు అంటే నేను ఇచ్చిన మెడిసిన్ అయినా వాడు, లేదా ఇదేంటి నువ్వు నీకు ఇష్టం వచ్చిందైనా చేసుకో. నేను ఇచ్చిన మెడిసిన్ నేను రాసిన మెడిసిన్ వాడకుండా షాప్లోకి వెళ్ళి నాకు ఇష్టం వచ్చిన మెడిసిన్ కొనుక్కుంటాను వేసుకుంటా అంటే అది ఎలా తగ్గుతుందా? తగ్గదు. అలాగే ఏలియా కాలంలో ఇజ్రాయిల్ అంట ద్విమనసులుగా జీవించారంట. ఎలా జీవించారు? రెండు దారుణీలు. ఇటు ఓ పక్కన బయల్జెబూలు దేవతలకు మొక్కువారు, ఇటు యెరూషలేము వచ్చి దేవునికి మందిరాలకి ప్రార్థన చేసి అర్పణలు అర్పించేవారు. అప్పుడు ఏలియా అంటాడు, ఇదిగో నేను మీ మధ్య ఒక సవాలు విసురుతున్నాను, కట్లు తీసిరండి, ఈ కట్ల మీద ఒక ఎద్దును వధించండి, ఈ ఎద్దు మీద పెట్టిన ఈ మాంసము మీరు అగ్నితో ఇది కాల్చితే ఆకాశం నుండి దిగువచ్చి అగ్ని కాల్చివేస్తే మీరు ఆరాధిస్తున్న బయల్జెబూలు దేవతలు నిజమని నేను నమ్ముచాను. ఒకవేళ లేకపోతే నేను ప్రార్థన చేసినప్పుడు నా దేవుడైన యెహోవా ఈ యొక్క మాంసాన్ని దహించినప్పుడు నా దేవుడైన యెహోవా నిజమైన వాడని మీరు ఒప్పుకోవాలన్నప్పుడు ఉదయం నుంచి సాయంకాలం దాకండి ఈ యొక్క బయల్జెబూలు చెందిన దేవతలందరూ మనుషులందరూ కూడా ఆరాధికులందరూ కూడా వాళ్ళు ఆరాధించి అమ్మ దేవత రా, అమ్మ రా ఆరాధిస్తున్నాము, ఈ యొక్క దీన్ని దహించివే, ఈ మాంసాన్ని దహించివే అంటే వాళ్ళు శరీరాలు కోసుకున్నారంట, రక్తాన్ని ఒలికించారంట. కానీ ఒక్కసారి కూడా వారికి జవాబు రాలేదు. ఒళ్ళు పేల్చారు, దాని మీద ఎద్దును వధించారు, మాంసాన్ని పొదించినప్పుడు నిప్పు రాజేయాలి, దేవత వెలిగించాలి. అప్పుడు ఏలియా అన్నాడు, నీ దేవుడు నిద్రపోతున్నాడేమో, నీ దేవుడు మాట్లాడలేదేమో, కునికేస్తున్నాడేమో, ఎక్కడైనా ప్రయాణంలోనో పిలువు అంటే వాళ్ళు శరీరాలు కోసుకున్నా ఒక్కసారి కూడా వాళ్ళు ఆరాధించే దేవత రాలేదండి. సాయంత్రం అయిపోయింది, ఏలియా ఒక్కసారిగా లేచి ఆ కట్ల మీద అంటాడు కదా, నీళ్లు పోయండి అంటాడండి. వాళ్ళకి ఏ ఛాన్స్ ఇచ్చాడు? నీళ్లు పోయమనలే, వాళ్ళకి జస్ట్ నిప్పొచ్చి రాజు పెడితే చాలు అనుకున్నాడు. కానీ అక్క ఏంటది, అక్క నీళ్లు పోయమన్నప్పుడు నీళ్లు పోస్తారు. ఏలియా రెండు చేతులు పైకెత్తి దేవుణ్ణి ఆరాధించినాడు. ప్రభా, ఇదిగో వీళ్ళందరి ముందు నీ నామం కనపరిచినట్లుగా, హెచ్చించబడినట్లుగా నీ యొక్క మహిమను ఇక్కడ కొనిపరిచినప్పుడు వాళ్ళ నీరు పోయిగానే ఆ నిప్పుల్లో నుంచి ఒక్కసారిగా అగ్ని పైకి రాజయ్యి దహించి వేసి ఆ కట్లు ఆ యొక్క అర్పణ అంతా కూడా మాంసం అంతా కూడా దహించి వేయబడుతుంది. దేవుని నామం హెచ్చించబడుతుంది. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఇక్కడ ఇజ్రాయిల్ వాళ్ళందరూ నిజమైన దేవుడు యెహోవాయే అని తెలుసుకుని వాళ్ళ మనసులు మార్చుకున్నాడు. ఏలియా 400 ప్రవక్తలు అబద్ధ ప్రవక్తలు పట్టుకుని వధించి వేశాడు. అనగా కరిమేలు కొండ ఏం నేర్పిస్తుందంటే తడబాటుని తొలగించేసింది. ఈరోజు చాలామంది కూడా రెండు రకాలుగా జీవిస్తున్నారండి దేవునిలో. ఎన్ని రకాలుగా? రెండు రకాలుగా. అటు పూజలు పునస్కారాలు చేస్తారో, కొబ్బరికాయలు కొడతారో, అటు దేవతలను ఆరాధిస్తారో, ఇటు మళ్ళీ దేవుడు అంటే. ఎలా తగ్గుతాయి మనకి, ఎలా పోతాయి ఈ సమస్యలు? నువ్వు దేవుని మందిరంకి వచ్చావా, దేవుడు నిజమైన వాడు నా రక్షకుడు అని నమ్మి బాప్తీసం పొందితే నువ్వు రక్షించబడతావు. ఏంటంట? నమ్మి బాప్తీసం పొంది నువ్వు రక్షించవు, నమ్మను వానికి శిక్ష. దేవుడు అంటాడు, మీరు సర్వలోకంకి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటన చేయండి. వాడైతే నమ్మి ఉంటాడు వాడు రక్షించబడతాడు. అంతే.
నమ్మని వానికి శిక్ష విధించబడదు. దీనికి అసలు నీకు రూపాయి కట్టాల్సిన లేదండి. సువార్త ఉచితం. నిజం చెప్పాలండి, సువార్త అండి ఉచితమే. సువార్తకి నీకు రూపాయి కట్టవసరం లేదు. కానీ చాలామంది దీన్ని సద్వినియోగం చేసుకుంటలేదండి. ఏం చేసుకుంటలేదు? సాకులు చెప్తున్నారు, రీజన్లు చెప్తున్నారు, కారణాలు చెప్తున్నారు. కానీ ఎవడైతే తన మనసును మార్చుకుని సిద్ధపాటు చేసుకుంటాడో వాడికి లాస్ట్లో అర్థమవుతుంది, అమ్మోయ్ నా ప్రాణాన్ని ఎంత కాపాడుకున్నాను రా బాబు. మన ఇజ్రాయెల్ ఏం జరిగిందండి, దాదాపు 2400 మంది 2500 మంది ఒకేసారి బాప్తీసాలు పొందారు. ఎర్ర సముద్రంలో, దాదాపు యెరూషలేములో 2500 మంది, ఆ గలిలీ సముద్రంలో, ఎర్ర సముద్రంలో దాదాపు కొన్ని వేల మంది ఒకేసారి బాప్తీసాలు పొందారు. యూదించబడ్డాడు. ఈరోజు చాలామంది కరిమేలు కొండ అనుభవంలోకి రావాలండి, తడబాటులోకి తొలగిపోవాలి. తడబాటు 2 రకాల ధోరణి మనస్తత్వాలు తీసేస్తే ఎవరో ఏదో చెప్తారు, వెళ్ళి మొక్కుతారు, వాళ్ళ సమస్యలు పోవు. కానీ నువ్వు ఏలియా వలె నిలబడి దేవుణ్ణి ఆరాధిస్తే మన తడబాటు పోద్దే, వెంటనే నిజమైన దేవుని మనం ఆరాధిస్తాం. 5వది రాసుకోండి, హెర్మోను కొండ. 5వది ఏంటి? హెర్మోను కొండ. 5వది ఏంటి చెప్పాలి? హెర్మోను. ఇది ఆశీర్వాదపు కొండ అని కూడా పిలుస్తారు. హెర్మోను కొండని ఏమని పిలుస్తారు? ఆశీర్వాద కొండ. బైబిల్లో హెర్మోను అనగా మంచు. ఏంటండి? హెర్మోను అనగా మంచు. 133వ కీర్తన ఒకసారి తీయండి. 133వ కీర్తన ఒక చక్కటి మాట ఉంటుంది ప్రియులారా. 133వ కీర్తన. దిగువచ్చు హెర్మోను మంచు వలె నుండును, ఆశీర్వాదంను శాశ్వత జీవంను ఆచట్టును. ఏంటంట? సియోను కొండల మీదకి దిగువచ్చు, హెర్మోను మంచు వలె ఉంటుందంట. కానీ అక్కడ ఏముంటుందంట? ఆశీర్వాదమును శాశ్వత. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. హెర్మోను అనగా ఏంటి? మంచు, ఆశీర్వాదాన్ని చూచిన. సో హెర్మోను కొండకి మరో పేరు ఆశీర్వాదం కొండ, ఐక్యత కొండ అని కూడా అంటాడు. కాబట్టి హెర్మోను మంచు వలె, సియోను కొండ మీదకి దిగి వచ్చి హెర్మోను మంచు వలె. అక్కడ ఏముందంట? ఆశీర్వాదము, రెండోది శాశ్వత జీవం. ఏముంది? ఆశీర్వాదము మరియు శాశ్వత జీవం ఉందంట. కాబట్టి హెర్మోను అనగా మంచు, హెర్మోను కొండ అనగా ఆశీర్వాదం చూచిన. ఎప్పుడు నువ్వు దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వు ఆశీర్వాదం చూస్తావో, రెండోది శాశ్వత జీవాన్ని కూడా నువ్వు చూస్తావు. దేవుని మందిరానికి వచ్చినప్పుడు నువ్వేం చూస్తావు? ఒకటి ఏం చూస్తావు? ఆశీర్వాదం చూస్తావు. రెండోది ఏం చూస్తావు? శాశ్వత జీవం చూస్తావు. కానీ నువ్వు రాకపోతే మరి అది వేరే వాళ్ళు తీసుకుంటారు. కాబట్టి దేవుని మందిరానికి నువ్వు వస్తున్నావా, నువ్వు పొందుకున్నావు. ఒకటి ఆశీర్వాదం పొందుకున్నావు, రెండోది ఏంటి? శాశ్వత జీవం. మామూలుది కాదు ఇది. ఏంటి? ఒకసారి సామెతలు ఒకసారి నేను ఒక క్వశ్చన్ చెప్తాను. 9:11 చదవండి. 9:11. నా వలన నీకు దీర్ఘాయు కలుగును, నువ్వు జీవించే సంవత్సరములు అధికము. దేవుని వలన అంటే మనకి ఏం కలుగుతుందంట? దీర్ఘాయువు. రెండోది ఏం కలుగుతుంది? మనం జీవించే సంవత్సరంలో అధికంలో అవుతాయంట. హల్లెలూయా. ఎప్పుడు? నువ్వు హెర్మోను అనుభవంలోకి వచ్చినప్పుడు, హెర్మోను అనే మందిరంలోకి వచ్చినప్పుడు, కొండలోనికి వచ్చినప్పుడు ఆశీర్వాదం చూస్తావు, దీర్ఘాయువు చూస్తావు. నువ్వు జీవించే సంవత్సరంలో అధికంలో అవుతాయా, తక్కువ అవుతాయా? అధికంలో అవుతాయి. 5వది హెర్మోను కొండ. 6వది రాసుకోండి, ఒలీవల కొండ. 6వది ఏంటి? ఒలీవల కొండ. ఇది ప్రార్థనా కొండ అని కూడా పిలుస్తారు. ఎందుకు? యేసుక్రీస్తు ఈ ఒలీవల కొండ మీదే, ఈ గెత్సేమనే తోటలో ఉంటుంది. ఇది గెత్సేమనే తోటలో ఒలీవల కొండ ఉంటుంది. ఈ కొండ మీదే యేసుక్రీస్తు, ఇక్కడ ఈ సిలువ మీద యేసుక్రీస్తు ఒలీవల కొండ మీద అద్భుతమైన దీర్ఘ ప్రార్థన చేశాడు. యేసుక్రీస్తు పట్టబడుతున్న రాత్రి ఈ గెత్సేమనే తోటలోనే ఈ ఒలీవల కొండ మీదే దీర్ఘ ప్రార్థన చేస్తాడు. తన పట్టబడుతున్న సమయంలో అద్భుతమైన ప్రతిరోజు యేసుక్రీస్తు పగలంతా సువార్త చేసి రాత్రి ఎక్కడికి వెళ్ళేవాడు? గెత్సేమనే తోటలోకి వెళ్ళి ఒలీవల కొండ మీద తాను తన శిష్యులు విశ్రమించి అక్కడ ప్రార్థన చేసేవారు. కాబట్టి ఒలీవల కొండ అనగా ఏంటి? ప్రార్థన కొండ. మన అనుభవంలోకి ఎక్కడికి వెళ్ళాలి? ప్రార్థన అనుభవంలోకి వెళ్ళాలని ఒలీవల కొండ చూస్తున్నాయి. యేసుక్రీస్తు వల్ల ప్రార్థన చేయాలని. ఒకసారి హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం చదవండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 7వ వచనం. యేసుక్రీస్తు తన జీవితకాలం అంతయు ఎలా ప్రార్థన చేశాడో అక్కడ రాయబడి ఉంటుంది. ఏప్రిల్ 5:7. శరీరధారి అయి ఉన్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను
తన మరణము నుండి రక్షింపగలిగిన వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగిన ఉన్నందువలన అది ఆయన అంగీకరించి ఎలా బతికాడంటే శరీరదాయి ఉన్న దినముల్లో మహారోదనతోను విజ్ఞాపనతోను యాచనతోను రెండో మరణము తప్పించువానికి ప్రార్థన చేశాడంట. మనిషికి ఎన్ని మరణాలు? 2 మరణాలు. ఎన్ని మరణాలు? 2 మరణాలు. ఒకటి శారీరక మరణం. ఈ భూమి మీద నువ్వు నేనని ఎప్పటికైనా ఏం చేస్తాం? మరణించక తప్పదు. 3 అడుగులు ఎడల్పు 5 అడుగులు పొడవులోకి వెళ్ళిపోవాలి. 3 అడుగులు ఎడల్పు 6 అడుగులు పొడవులోకి వెళ్ళిపోవాలి. బాక్స్ ఏ బాక్స్ అది? టాయిలెట్ బాక్స్ కాదు. ఏ బాక్సు? సమాధి బాక్స్. ఏ బాక్స్? 3 అడుగులు పొడవు ఎడల్పు. ఇది పర్మనెంట్ మంచం. ఏ మంచం ఇది? పర్మనెంట్. భయమవుతుందండి చెప్తుండే. భయపడిన తప్పదు, మరి వెళ్ళిపోవాలి, ఎవరైనా వెళ్ళిపోవాలి. కానీ మనం దేవుణ్ణి నమ్ముకుని ఆ ఒక్క నిమిషం చనిపోతాం. మరో సెకండ్లో ఎక్కడ ఉంటాం? మనం పరలోక రాజ్యంలో ఉంటాం. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కానీ ఈ శారీరక మనను అందరికీ తథ్యమే. చివరికి యేసుక్రీస్తుకే తప్పిందా? తప్పలే. కానీ మనకు అసలైన లైఫ్ ఇది. చనిపోతేనే అసలైన లైఫ్ ఉంది. ఎంబీబీఎస్ పాస్ అయితేనే నువ్వు డాక్టర్ అవుతావు. పాస్ అవ్వక నేను డాక్టర్ అంటే ఏం చేస్తా? కొట్టేస్తారు. ఏం చేస్తారు? కొడతారా? చితక కొట్టేస్తారు. మళ్ళీ మామూలుగా ఉండదు. నువ్వు చదువు పాస్ అయితే అలాగే మనము ఈ లోకంలో మరణిస్తేనే అసలైన నిత్యరాజ్యాన్ని కొంటాం. కాబట్టి ఒలీవల కొండ, ప్రార్థన కొండ. యేసుక్రీస్తు అంట రెండో మరణం తప్పించమనుకున్నా. రెండో మరణం ఏంటి? నరకం, పాతాళం. మామూలుగా ఉండదు. మీరు అక్కడ బ్యాటింగ్, మామూలు బ్యాటింగ్ అన్నీ 6లు 4లే, అరుపులు కేకలే. 6లు 4లు అంటే ఏంటి? అరుపులు కేకలే. అన్నం ఏముండదు, దాహం ఏముండదు, అంత ఏడుపు పండ్లు కొడుకుమే. కానీ శారీరక మరణం అందరికీ ఉంటుంది ప్రియులరా. కానీ రెండో మరణము ఎవరైతే యేసుక్రీస్తు నమ్మరో, విశ్వసించరో, బాప్తిసం తీసుకోరో, మారు మనసు పొందరో, వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్తారో? నిత్య నరకాగ్నికి వెళ్తారు. ఎవరైతే నమ్మి విశ్వసించి రక్షణ పొంది బాప్తిసం తీసుకుని ఆయన బల్లారథంలో పాలు పంచుకుంటారో వారు మాత్రమే నిత్యరాజ్యానికి వారసులు. ఇప్పుడు నువ్వు నేను దేవుణ్ణి నమ్ముకున్నాం కాబట్టి ఎక్కడుంటాం? నిత్యరాజ్యంలో ఉంటాము. అనగా యేసుక్రీస్తు తన శరీరధారి ఉన్న దినముల్లో మహారోదనతో విజ్ఞాపనతో రెండో మరణం తప్పించువానికి ప్రార్థన. ఇప్పుడు నీవు నేను దేనికోసం ప్రార్థన చేయలే? రెండో మరణం తప్పించు ప్రభువా, నాకు నా కుటుంబానికి, నా పిల్లలకి, నా భర్తకి తప్పించని ప్రార్థన చేయాలి. కాబట్టి ఒలీవల కొండ, ప్రార్థన కొండ. కాబట్టి యేసుక్రీస్తు ఇక్కడే తన 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించిన సందర్భంలో ఎక్కువ శాతం ప్రార్థన చేశాడనమాట. 4వది కల్వరి కొండ. 7వది ఏంటి? కల్వరి కొండ. దీన్ని విమోచన కొండ అని కూడా పిలుస్తారు. ఏంటి విమోచన? ఎందుకు? యేసుక్రీస్తు ఈ కొండ మీద సిలువేయబడ్డాడు. కల్వరి కొండ అంటారు. ఇదేంటి కపాలం అనే స్థలంలో యేసుక్రీస్తు చివరిసారిగా ఏ కొండ మీద సిలువేయబడ్డాడు? కల్వరి కొండ. ఈ కల్వరి కొండని విమోచన కొండ అని పిలుస్తారు. ఎందుకు? ప్రపంచానికి విమోచన ఇచ్చిన కొండ యేసుక్రీస్తు. ఈ కొండ మీదే ప్రపంచానికి కేంద్ర స్థానమైన ఈ కల్వరి కొండ మీద 3 మేకుల మీద వ్రేలాడి తన చేతులను చాపి తన మరణాన్ని ప్రపంచానికి అందించి తన ఆత్మను దేవునికి అప్పగించి, ప్రభువా ఇదిగో నా ఆత్మని నీకు అప్పగిస్తున్నానని ప్రపంచానికి విమోచనిచ్చిన కొండది. కాబట్టి నువ్వు నేను ఎవరైతే రక్షించబడతారంట వారు ఇతరులను రక్షిస్తారంట. యేసుక్రీస్తు తన ప్రాణాన్ని పెట్టి ప్రపంచానికి విమోచనిచ్చాడు. ఆయన రక్షణ పొందుకున్న నీవు, ఆయన యొక్క పరిశుద్ధతను పొందుకున్న నీవు కూడా ఇతరులను వారుగా, దేవుళ్ళలోకి నడిపించేవారుగా, దేవుళ్ళలోనికి వెంబడించేవారుగా చేయాలి. అందుకనే దానియేలు గ్రంథంలో ఉంటుంది, ఎవరైతే కొందరు ఇతరులను రక్షిస్తారో వాళ్ళు ఆకాశంలో జ్యోతులను పోలి ఉన్నారంట. దేవుని స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. రక్షించబడిన నీవు, మారు మనసు పొంది నీవు, దేవుని ప్రేమను ఎరిగిన నీవు ఇతరులను రక్షించి కల్వరి కొండకు నువ్వు నడిపించాలి. హల్లెలూయా. ఇతరులను ఎందులోకి నడిపించాలి? కల్వరి కొండకు నడిపించాలి. ఆ కల్వరి కొండ దగ్గర ప్రతి మనిషికి ఉన్న పాపము విడుదల, విమోచన కలుగుతుంది. పాప బంధకాలు తెగిపోతాయి.